ఒక మహిళా ప్రధానమంత్రికి ఉరిశిక్ష విధిస్తారా? ఈ రోజు బంగ్లాదేశ్ లో ఇదే జరిగింది. షేక్ హసీనా 15 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ ను పరిపాలించిన ఒక ఐరన్ లేడీ. ఈ రోజే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు ఉరిశిక్షను విధించింది. అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో చూసుకున్నట్లయితే కోటా సిస్టమ్. ఈ కోటా సిస్టమ్ ఏం చెప్తుందంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎడ్యుకేషన్ లో అలాగే జాబ్స్ లో 30% రిజర్వేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆ తరం వాళ్ళకే కాకుండా మిగతా తరాలకు కూడా వర్తిస్తుంది. రీసెంట్ గా 2024 జూలై ఆగస్ట్ మధ్యలో విద్యార్థులు ఈ కోటా సిస్టమ్ కి అగేన్స్ట్ గా అలజడులు క్రియేట్ చేశారు. అందులో భాగంగా 300కు పైగా జనాలు చనిపోవడం జరిగింది అండ్ వేలాది మంది గాయాలు పాలయ్యారు. ఇప్పుడు ట్రిబ్యునల్ ప్రకారం షేక్ హసీనా గవర్నమెంట్ హెలికాప్టర్లతో ఆయుధాలతో ప్రతిపక్షాలపై దాడి చేయడానికి అనుమతి ఇచ్చిందని తేలింది. దీనిని ఇప్పుడు జీనోసైడ్ లాంటి నేరాలుగా పరిగణించి ఇప్పుడు ఆమెకి ఉరిశిక్ష విధించారు. ఇప్పుడు షేక్ హసీనా భారత్ లో ఉంది. ఇప్పుడు మన భారతదేశం షేక్ హసీనాని బంగ్లాదేశ్ కి అప్పగిస్తుందా లేదా? ఒకవేళ ఉరి తీసినట్లయితే మళ్ళీ బంగ్లాదేశ్ లో రక్త వర్షం కురుస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి.